మనం ఎప్పుడైనా జూకి వెళ్ళేటప్పుడు యానిమల్స్ బోన్లోని బందీ అయి ఉంటాయి అండ్ మనం మాత్రం చక్కగా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళి వాటిని చూస్తాం. కానీ బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్లోని సఫారీ ఉంటుందన్నమాట. మనం బోన్లో ఉంటాము. సో యానిమల్స్ ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. ఏంటక్క మరీ విచిత్రంగా చెప్తున్నావు, మాకు తెలీదా అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చండి, కొంతమంది తెలియలేని వాళ్ళ కోసం నేను చెప్తున్నా అంతే. ఇదైతే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసింది చండీగఢ్లోని. అక్కడ జూలో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. అక్కడ మరీ వెరైటీగా ఏంటంటే మన వెహికల్ లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు, సేమ్ వైజాగ్ జూ లాగే. 4-వీలర్ అయినా 2-వీలర్ అయినా చక్కగా లోపలికి వెళ్ళిపోవచ్చు. చండీగఢ్ జూలో కూడా అంతే. నాకు ఎగ్జాక్ట్గా నేమ్ అనేది తెలీదు. అండ్ సఫారీ కూడా ఉంటుంది. అక్కడే చాలా దగ్గరగా చూసాం లయన్ కానీ, లయనెస్ కానీ, టైగర్ కానీ చాలా దగ్గరగా చూసాం. బట్ కొన్ని ఇన్సిడెంట్స్ జరగటం వల్ల జూ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నాయో చాలా కేర్ తీసుకుంటున్నారు. కొంచెం దూరం పెట్టారు. అంత గొప్పగా అయితే ఏం లేదు, బట్ పర్వాలేదు. మాకు చండీగఢ్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే అనిపించింది. కొంచెం దూరంగా ఉన్నాయి. బట్ మేము 2008లో చూసేటప్పుడు మాత్రం లయన్ని చాలా దగ్గర నుంచి చూసాము బస్లో నుంచి. అండ్ దీని ఫేర్ అయితే 400 సాటర్డే సండే. ఒకవేళ నార్మల్ డేస్లో అయితే ఒక 50 రూపీస్ తక్కువ ఉంటుంది నాన్ ఏసీ. అండ్ ఏసీ బస్సెస్కి అయితే మాత్రం వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు 600 to 700 దగ్గర ఛార్జ్ చేస్తున్నారు. అంత కాదేమో, అంత అఫోర్డబుల్ కాదేమో అనిపించే. సో జూ అయితే మస్తు ఉంది.